బెబ్బర్ల గారెలకు కావాల్సినవి ఏంటంటే బెబ్బర్లు నేను ఆఫ్టర్నూన్ నానబెట్టి పెట్టుకున్నాను అండి. ఒక టీ గ్లాస్ అంత అంటే టీ అంటే కొంచెం మీడియం సైజ్ గ్లాస్ అంతా నానబెట్టి పెట్టేసుకున్నాను. దీంట్లో కావాల్సింది ఏంటంటే పాలకూర, కొత్తిమీర తీసుకునండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, శనగపిండి అండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మీ బెబ్బర్లో పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుందాం. ఇలా మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా, అంటే గారెలో కొంచెం క్రిస్పీగా కావాలంటే కొంచెం బరకగా పట్టుకోండి. ఆనియన్స్, పిల్లలకి మనము బోండాలు వడలు అవి పెడతాం కదా, ఇట్లాంటివి కూడా పెట్టండి, హెల్త్కి మంచిది, బాగుంటాయి టేస్ట్ కూడా. పాలకూర, కొత్తిమీర రెండు మిక్సీ వేసేస్తున్నాండి. ఇప్పుడు ఇది చక్కగా కలుపుకుందాం. ఫస్ట్ ఇప్పుడు చిటికెడు పసుపు. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి బెబ్బర్లో వేసుకొని మిక్సీ వేసుకున్నాం కదా, కారం అంటే మీ స్పైసీని బట్టి వేసుకొని నేనైతే కొంచెం వేస్తున్నాను. సాల్ట్, ఈ గారెలకి సాల్ట్ ఎక్కువ వేయొద్దు, కొంచెం తక్కువనే వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం వంట సోడా కూడా వేద్దామండి, కొంచెం లైట్. ఇప్పుడు కప్ అంత శనగపిండి అన్నీ వేసుకొని చక్కగా కలుపుకుందాం. కొంచెం ఇప్పుడు ఆయిల్ వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం చేతికి అంటకుండా బాగా వస్తాయి. ఇట్లా మంచి చక్కగా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆల్రెడీ నేను ఆయిల్ పోసి పెట్టేసుకున్నా. ఆయిల్ హీట్ అయిందాక వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే చేతికి మంచి ఇట్లా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇట్లా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మనం ఎంత షేప్ కావాలంటే, ఎంత రౌండ్గా, ఎంత పెద్ద షేప్ ఉంటే అంత పెద్ద చేసుకోవచ్చు. చూడండి గారెలు ఎంత బాగా రెడ్డిష్ కలర్ వచ్చాయి కదా, చూడనీకి బాగుంటాయి, తింటే కూడా చాలా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో కలర్ఫుల్గా. సో వేడిగా బొబ్బల గారెలు అయితే అయిపోయినాయండి. నేను ఎలా చూపించానో మీరు కూడా ఇంట్లో అలానే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం.